హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డర్మటాలజిస్ట్. ఈరోజు నేను ఏంటంటే కొంతమందికి సడన్గా ఓల్డ్ అయిపోయినట్టు కనిపిస్తారు. అంటే సాగ్ అయిపోయినట్టు, ఫేషియల్ స్కిన్ లూజ్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. దీనిని మనం మెడికల్ టర్మ్స్లో మిడ్ ఫేస్ సాగింగ్ అంటారు. సో అసలు మిడ్ ఫేస్ సాగింగ్ అంటే ఏంటి? మిడ్ ఫేస్ సాగింగ్ అంటే ఏంటంటే మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో అదర్ ఆర్గాన్స్ ఎలా ఓల్డ్ అవుతాయో సేమ్ అదే విధంగా స్కిన్ కింద ఉన్న సాఫ్ట్ టిష్యూ, బోన్స్, మజిల్స్ అవన్నీ కూడా సాగ్ అవుతుంటాయి. సో దీనికి రకరకాల రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో కొలాజిన్, ఎలాస్టిన్ ఇవి 2 తగ్గిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫేస్‌లో స్కిన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సాగ్ అయిపోయినట్టు అంటే కిందికి డౌన్ అయిపోతుంది. అండ్ దీనికి వన్ ఆఫ్ ద అదర్ రీజన్ ఏంటంటే గ్రావిటీ. అంటే గ్రావిటీ వల్ల కూడా ఏమవుతుందంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఈవెన్ ఫేస్ మూవ్‌మెంట్స్ కానీ కొంచెం డౌన్‌వర్డ్స్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ మిడ్ ఫేస్ సాగింగ్‌లో ఏంటంటే మనకి చీక్ వాల్యూమ్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. బేసిక్‌గా ఏంటంటే ఐ కింద ఉన్న లైన్ ప్రామినెంట్‌గా కనిపిస్తుంది. దీన్ని టియర్ ట్రఫ్ అంటారు. సో మిడ్ ఫేస్‌లో ఉండే సాఫ్ట్ టిష్యూస్ డిసెంట్ అయిపోవడం వల్ల బేసిక్‌గా మిడ్ ఫేస్ ప్రామినెన్స్ అనేది తగ్గిపోయి మనకి యంగ్ ఏజ్‌లో ఉన్న చెబ్బినెస్ అనేది మిడిల్ ఏజ్‌లో కనిపియదు. సో ఏంటంటే తొందరగా ముడతలు పడ్డట్టు, తొందరగా ఓల్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. సో మిడ్ ఫేస్ సాగింగ్‌ని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద ఏజింగ్స్ అనేది తగ్గిపోతది. సో మిడ్ ఫేస్ సాగింగ్ వల్ల బేసిక్‌గా ఏంటంటే ఈ కనిపించే ఏజింగ్ చేంజెస్ అనేది ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే డెఫినెట్‌లీ యూ హావ్ టు కన్సల్ట్ ద ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు సెషన్‌లో చెప్పినట్టు గోల్డెన్ రేషియో ఆఫ్ ద ఫేస్ కన్సిడర్ చేసేసుకొని దాని ద్వారా అంటే సిమెట్రీ మెయింటైన్ చేయడము, బ్యూటీ లుక్స్ అనేది అంటే ఏస్థెటిక్ లుక్స్ అనేది పెంచడము, ఆ చీక్ వాల్యూమ్ క్రియేట్ చేయడము, జా లైన్ క్రియేట్ చేయడము, అదే విధంగా ఇప్పుడు మీకు ఐ కింద ఉన్న చిన్న లైన్ ఆ టియర్ ట్రఫ్‌ని తగ్గించడానికి విల్ ట్రై. సో బేస్డ్ ఆన్ యూజింగ్ ద గోల్డెన్ రేషియో ప్రాపర్ ప్రపోర్షన్స్ మెయింటైన్ చేసి సిమెట్రీ అనేది మెయింటైన్ చేయడానికి ఈ గోల్డెన్ రేషియో అనేది యూజ్ అవుతుంది. సో మిడ్ ఫేసింగ్ సాగింగ్ అనేది ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే బోత్ విత్ ద ఫిల్లర్స్ అండ్ బాటిల్‌నమ్ డెఫినెట్‌లీ ఏజింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనేది మనం రివర్స్ చేయొచ్చు. సో నెవర్ హెసిటేట్ వెన్ యూ హ్యావ్ ద సాగింగ్ ఫేస్. థాంక్ యూ.